హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డివైన్ సిరీస్. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక 2 మినిట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోస్ వింటూ ఉన్నట్టయితే కనుక మేబీ మీకు ఫ్యూ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండొచ్చు, ట్రాఫిక్ సౌండ్స్ అలా. సో నేను ఉంటున్న ప్లేస్ దగ్గర పక్కనే రోడ్డు ఉందన్నమాట. సో ట్రాఫిక్ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటిని నేను అవాయిడ్ చేయలేను. ఆర్ ఈ వీడియోస్ బెటర్గా రావడానికి ప్రస్తుతానికైతే నేను ఏ విధమైన ఎక్విప్మెంట్స్ తీసుకోవడం అలా ఏమీ నేను చేయడం లేదు. బికాజ్ అండ్ మీకు చూస్తే కనుక వీడియో మీద ఏదైనా మూవ్ అవుతూ ఉన్నదో లేకపోతే వీడియో లాగానో లేకపోతే అలా పెట్టాలి అనే ఉద్దేశం కూడా నాకు లేదు. బికాజ్ ఈ అన్ని ఎఫర్ట్స్కి కూడా నాకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. అండ్ నా మెయిన్ ఫోకస్ వచ్చి నా లెర్నింగ్ మీద ఉంది. బికాజ్ నా డే టు డే లైఫ్లో కొంచెం టైం తీసుకుని నేను చదివి నేను అర్థం చేసుకుని మీ ముందుకు రావాలి అని అంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో దాన్ని నేను ఐఎమ్ వెరీ క్లియర్ దేనికోసం నేను ఉపయోగించాలి అని అనుకుంటున్నాను అని. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దాట్ యాజ్ ఐ సే ఆల్వేస్, మీరు దేనికి కూడా క్లింగ్ అవ్వకూడదు. అంటే మనం నార్మల్గా ఏం చేస్తూ ఉంటామంటే మనకి బాగా అలవాటు అయిపోయింది ఎంటర్టైన్మెంట్కి. ఒక వీడియో వింటూ ఉంటాము, కింద ఏ ఒక వీడియోస్ని ఏమున్నాయని ఆతృతతో చూస్తూ ఉంటాము, స్క్రోల్ చేస్తూ ఉంటాము. సో దట్ షుడెంట్ హ్యాపెన్. మీరు ఈ వీడియో పెట్టుకున్నారు అని అంటే దీన్ని పెట్టుకుని మీరు ఏదైనా పని చేయాలంటే చేయండి, లేదా మెడిటేషన్ చేసుకుంటారు, కామ్గా కూర్చుంటారా, పడుకుంటారా, మీ ఇష్టం. మీ ఫోకస్ అంతా కూడా టాపిక్ పైన ఉండాలి తప్ప మిగిలిన అదర్ ఇష్యూస్ మీద కాదు అనేసి నా ఒపీనియన్ అనమాట. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇవి ఏమైనా బెటర్ అవుతాయేమో, బట్ ప్రస్తుతానికి మాత్రం ఇవి ఇలా ఉంటాయి. సో మీరు దీన్ని అలవాటు చేసేసుకోండి వీలైతే. అండ్ నా తెలుగు వచ్చేటప్పటికి నేను తెలుగులో చెప్తున్నా, నా మదర్ టంగ్ ఇదైనా నాకు అంత స్పష్టంగా రాదనమాట. ఎందుకు అంటే నా అప్బ్రింగింగ్లో అలా నేనే నేర్చుకోలేదేమో. అండ్ చిన్నప్పటి నుంచి మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదివాము. అండ్ నేను పుట్టింది ఆంధ్ర, బట్ నేను పెరిగిందంతా తెలంగాణ. ఆఫ్ కోర్స్ ఆ టైంలో ఇంకా ఈ స్టేట్స్ అనేవి డివైడ్ అవ్వలేదు, బట్ స్టిల్. అండ్ నా స్కూల్లో కూడా అన్ని రీజన్స్ నుంచి ఉండేవాళ్ళు అనమాట. తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆంధ్ర సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు, మార్వాడీస్ ఉండేవాళ్ళు, తమిళియన్స్ ఉండేవాళ్ళు, మలయాళం కేరళ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకో అమ్మాయి అయితే శ్రీలంకన్ అమ్మాయి ఉండేది. సో ఒక మిక్స్ మధ్యలో పెరిగాను. తెలుగు రాకపోవడం ఒక గొప్పగా నేనేం చెప్పడం లేదు, బట్ కొన్ని పదాలు నేను సరిగ్గా పలకకపోయి ఉండొచ్చు. సో ఈ వీడియోస్ని మా మదర్ కూడా వింటూ ఉంటారనమాట. షీఈ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఒక వర్డ్కి బదులు ఇంకొక వర్డ్ యూజ్ చేస్తున్నావు, ఎందుకలా కూనీ చేస్తున్నావు లాంగ్వేజ్ని అనేసి అన్నారు ఆవిడ. సో నాకు రాని తెలుగునంతా నేను ఇంగ్లీష్లోనే చెప్దామని ఫీల్ అవుతున్నాను. మోస్ట్లీ చిన్న చిన్న పదాలు యూజ్ చేస్తాను. సో మీకు అవి రోజువారీ పదాలు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా పదాలను నేను మార్చేసి చెప్తే కనుక క్షమించండి, ఆర్ మీరు కరెక్ట్ చేయొచ్చు నన్ను కమెంట్స్లో. అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్లో పెరిగాను కాబట్టి అంత పట్టించుకోలేదేమో, అంత భాష పట్టు అంత పట్టు ఉండాలి అన్నది సమ్హౌ ఇట్ డిడ్ంట్ కమ్ టు మీ. కాకపోతే తెలుగు ఎప్పుడు నాకు నా సబ్జెక్ట్ పరంగా స్కూల్ లైఫ్లో ఉన్నంత వరకు తెలుగులో రాయడం ఇవన్నీ నాకు బాగా వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే క్లిష్టమైన పదాలు నాకు రాదు, వాటిని ఏమంటారు అన్నవి నాకు పెద్దగా అవగాహన లేదనమాట. సో ఇవి నా డ్రాబ్యాక్స్. అండ్ ఈ సిరీస్ అన్నవి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి నాకు తెలియదు, అండ్ ఎన్ని పార్ట్స్లో ఉంటాయి అన్నది కూడా నాకు తెలియదు.
ఎందుకంటే ఫస్ట్ సిరీస్ నేను ఏదైతే స్టార్ట్ చేశానో, దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను కదా! అది ఏదైతే స్టార్ట్ చేశానో, అది వితిన్ మినిట్స్ నేను డిసైడే చేశాననమాట. బికాజ్ ఇంకొక బుక్ చెప్దామని అనుకున్నాను సేమ్ మాస్టర్ది. బట్ సడన్గా నా ఫోన్ ఆగిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది టోటల్గా. అప్పుడు అనిపించింది అనమాట, ఓకే ఐఎమ్ నాట్ ఇంకా నేను రెడీగా లేను ఆ బుక్ చేయడానికి అనేసి. సో ఇంకేం చేద్దాము అని అంటే ఈ బుక్ నాకు కనిపించింది. సో దీన్ని పిక్ చేసుకుని అలా సడన్గా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు ఫస్ట్ వీడియో కనుక వినకపోతే, నేను ఈ బుక్ రాసిన వ్యక్తిని, ఈ మాస్టర్ ఎవరైతే ఉన్నారో నా డివైన్ ఫ్రెండ్ అని ఆయన పేరు మార్చాను. లేదంటే డివైన్ ఫ్రెండ్ అని మనం పిలుచుకుందాము అన్నదైతే నేను చెప్పాను. సో అది ఎందుకు, ఏంటి రీజన్ అనేది మీకు ఫస్ట్ వీడియోలో అర్థమవుతుంది. అండ్ ఈ సిరీస్ అన్నది ఏంటి, అసలు ఎటు వెళ్తుంది అన్నది కూడా మీరు ఫస్ట్ వీడియో వింటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. మిగిలిన వీడియోస్ వినొచ్చా వినకూడదా అన్నది మీ ఇష్టం అనమాట. అండ్ ఈ టాపిక్ రాసింది కానీ చెప్పింది కానీ ఎవరైనా సరే వాళ్ళకి క్లింగ్ అవ్వద్దు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ వ్యక్తి మీకు నచ్చచ్చు, మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నిజం అనిపించవచ్చు, ఇంకొంతమందికి నిజం కాదు అని అనిపించవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద అల్టిమేట్ గోల్ మనకి ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఆ జర్నీలో ప్యూర్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో పని పాట లేనట్టు. సో అన్నిట్లకన్నా ఇవి ఇంకా బెటర్ కదా. సో చూసిన తర్వాత, విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఎంత మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, మీ ఇష్టం ఇంకా. అండ్ మీరు ఎప్పుడు కూడా నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. దట్ విల్ బీ గ్రేట్. కమెంట్స్ రూపంలో మీరు నాకు చెప్పచ్చు. అండ్ ప్రతి వీడియోలో మీరు తెలుసుకున్నది ఏంటి, మీకు నచ్చిన పాయింట్ ఏంటి అనేది నాకు కమెంట్స్లో తెలియచేయచ్చు. సో దాట్ నాకు ఆ కనెక్షన్ అనేది ఉంటుంది మీతోటి ఆర్ టాపిక్ తోటి. ఆర్ నాకు అర్థమవుతుంది నేను ఆ పాయింట్కి రీచ్ అయ్యానా, అర్థమయ్యేదో చెప్పగలిగే ఆ పాయింట్కి రీచ్ అయ్యానా, లేకపోతే ఇంకా నాలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా అన్నది కూడా నాకు ఇట్ గివ్స్ మీ గుడ్ మీనింగ్. సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. భాష రాదు కదా, మాకు టైప్ చేయడం రాదు, అలా ఏమీ అనుకోకండి. స్టార్ట్ చేయండి. నేనైతే ఏమీ అనుకోను, ప్యూర్గా ఏమీ అనుకోను అసలు. మీకు నచ్చిన భాషలో పెట్టండి, నాకు అర్థమైనంత వరకు చదువుతా, లేదా గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగిస్తా తెలుసుకోవడానికి మీరు పెట్టిన లాంగ్వేజ్ని. సో బీ ఫ్రీ. చాలా ప్యూర్గా, ట్రాన్స్పరెంట్గా, చాలా ఫ్రీడమ్తో ఉండండి నా ఛానల్కి విజిట్ చేసేటప్పుడు. సో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నా కూడా నేను దాన్ని ఈజీగానే తీసుకుంటాను. వీలైనంత వరకు నన్ను నేను మార్చుకోగలుగుతాను. బట్ లెట్స్ సీ, చేంజ్ అనేది కొంచెం ఇట్ డిపెండ్స్ కదా. సో ఓకే ఫైన్, 2 minutes అని 6 minutes 8 minutes వరకు తీసేసుకున్నాను. బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. మనం ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. సో మన డివైన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, మన మాస్టర్ ఎవరైతే ఉన్నారో, తను ఏం చేస్తున్నారు, ఒక క్లాస్ కానీ అలా తీసుకుంటున్నారు, లేదా ఆడియన్స్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఆయన ప్రవచనాలు అని చెప్పుకున్నాం కదా, అలా ప్రవచనం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ అదనమాట. సో ఆయన మీ ముందే ఉన్నారని అనుకోండి, మనం అందరం కూడా ఆయన ముందు కూర్చుని ఉన్నాం అనుకోండి, ఆయన మనల్ని ఎలా అడ్రస్ చేశారన్నది మనం తెలుసుకున్నాం, ఎందుకు అలా అడ్రస్ చేశారన్నది మనం తెలుసుకున్నాం, ఆయన ఇంటెంట్ ఏంటి అన్నది కూడా మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. ఆయన ఏమంటున్నారంటే, ఆయన స్పీచ్ ఏ విధంగా మొదలెట్టారంటే, ఆయన చెప్తున్నారనమాట ఒక ఈవెంట్ గురించి. ఆ ఈవెంట్కి రకరకాల వివిధ దేశాల నుంచి చాలామంది ఆయన క్లాసెస్కి వచ్చారంట. కాకపోతే అతను
ఏ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశం నుంచి తప్ప మొత్తం ప్రపంచ దేశాలన్నిటి నుంచి వచ్చారంట. వారి యొక్క లాంగ్వేజ్ కానీ, అంటే వాళ్ళ భాష, వాళ్ళ యొక్క పద్ధతులు, కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి కదా! అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కానీ రానిదెవరు అంటే అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మాత్రమే. సో, ఆయన ఏమి హైలైట్ చేస్తున్నారు ఇక్కడ ఇది చెప్పడం వల్ల అంటే, వాళ్ళు ట్రూ స్పిరిచువల్ స్పీకర్స్. ట్రూగా మనం ఆ స్పిరిచువాలిటీని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఎవరో ఇది వినండి, ఇది మంచి చేస్తుంది అన్న దగ్గర నుంచి కాదు. మనకు అనిపిస్తుంది కదా! ఇది నేను తెలుసుకోవాలి అన్న దాంట్లో నుంచి. ఎంత దూరమన్నా వెళ్తాం కదా మనము. అదే చెప్తున్నారనమాట ఆయన. వాళ్ళకి డిఫరెన్సెస్ ఏం లేవు. ఇతను మన మతపు వ్యక్త, లేకపోతే ఇతను మన పురాణాలన్నీ బోధిస్తున్నాడా, ఇవన్నిటిని పక్కన పెట్టి ఆ ట్రూత్ ఏదైతే ఉందో, ఆ స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి అది ఒక వారి యొక్క ఇల్లులాగా అనిపించిండొచ్చు. అండ్ దీనికోసం అవును రకరకాల వ్యక్తులందరూ వచ్చారని చెప్తున్నారు. మరి ఈయన ఎంత మార్కెటింగ్ చేసుకుని ఉంటాడో అంటే ఆయన అది కూడా చెప్తున్నారనమాట. నేనేమి వాళ్ళని వెళ్ళి మోసుకొని రాలేదు, లేదా వాళ్ళని లాక్కొని రాలేదు, వాళ్ళ వెనకాల పడలేదు నేను. వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి నేర్చుకోవాలనిపించి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరండి అంటే వాళ్ళు ట్రూ పిలిగ్రిమ్స్. ఈ తీర్థయాత్రలకు వెళ్తారే పిలిగ్రిమ్స్ అంటారు వాళ్ళని. అలా వాళ్ళు చాలా ట్రూగా ఉన్నవాళ్ళు. అండ్ ట్రూ పిలిగ్రిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ హ్యుమానిటీని అన్నీ పక్కన పెట్టేసి ఏదైతే నేర్చుకోవాలి అన్న తపన ఉందో దాని వెనకాల మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారనమాట. అంటే స్పిరిచువల్ ట్రూత్ ఏదైతే ఉందో అది యూనివర్సల్. అది ఒక భాషకి కానీ, ఒక కల్చరల్ డిఫరెన్సెస్ కానీ దేనికి కట్టేబడి లేదనమాట. మన ట్రూ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఈగోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి, వాళ్ళ మానవ పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పక్కన పెట్టేసి ఒక డీపర్ మీనింగ్కి, అంటే లోతుల ఉన్న స్వచ్ఛతను తెలుసుకోవడానికి, ఆ స్పిరిచువాలిటీని తెలుసుకోవడానికి, ఆ మోక్ష ద్వారాన్ని వెతుక్కోవడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు, ఎక్కడికన్నా వెళ్తారు అనేసి చెప్తున్నారనమాట. పాసింగ్ బియాండ్ ద ఫిజికల్ ప్లేన్ అండ్ లైఫ్ రివ్యూ. అండ్ ఈ టాపిక్ అంతట్లో ఆయన నార్మల్గా ఏం చెప్తున్నారంటే, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎలా ట్రాన్సెండ్ అవుతాము, ఇవన్నీ అనమాట. సో ఇందులో ఒక భాగం ఏంటంటే, మనం మనిషిలా పుట్టినప్పుడు వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఏంటి, వన్ ఆఫ్ ద పరిమితి ఏంటి అంటే కాలం. ఆ కాలం అయిపోయిన తర్వాత ఏమవుతాము, మనం వెళ్ళిపోతాము. ఎక్కడికి వెళ్తాము, మనం ఒక బట్ట మార్చి ఇంకో బట్ట వేసుకున్నట్టు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఇంకో శరీరాని కోసం వెళ్తాము. కానీ ఆ మధ్యలో గ్యాప్ ఉంటుందా, అదేనండి పొద్దున్నే లేచి నేను ఈరోజు ఏం బట్టలు కట్టుకోవాలి, నిన్నేం కట్టుకున్నాను ఆలోచిస్తాం కదా. ఆ గ్యాప్, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసాము, మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. నిన్నేం కట్టుకున్నాం, నేను ఏ శరీరంలో ఉన్నాం, ఏం చేసాం, నెక్స్ట్ శరీరానికి వెళ్ళే ముందు అవి అన్నీ ఒక రీకాల్ అవుతాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత డిసైడింగ్ వస్తుంది, ఓకే ఫైన్, నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ కావాలి, అందుకని నేను ఇలాంటి శరీరంలోకి వెళ్తాను. సో కమింగ్ బ్యాక్, ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం ఆయన ఈ బుక్ ఎప్పుడు రాశారు నాకు ఐడియా లేదు. మరి ఆయన ఓకే ఏదో ఒక సంవత్సరం గురించి చెప్పి, ఈ సంవత్సరంలో నా స్టూడెంట్స్ చాలామంది కాలం చేశారు, కానీ వాళ్ళు ఈ ప్లేన్ ఏదైతే ఉందో, అంటే ఈ భూమి ఏదైతే ఉందో దాంట్లో నుంచి చాలా డిగ్నిటీ అండ్ కరేజ్ తోటి, ఒక మంచి స్ట్రెంగ్త్ తోటి, ఒక ధైర్యంతో, ఒక
ఒక డిగ్నిఫైడ్గా వాళ్ళు వెళ్ళారు ఆ ప్రపంచానికి, లేదా ఈ ప్రపంచాన్ని వదిలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అని చెప్తున్నారు. పోనీ వాళ్ళు వెళ్ళిపోయారా అంటే కాదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోలేదు, లేదా మాయమైపోలేదు ఇక్కడి నుంచి. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళారో, అంటే ఈ తొడుగు తీసేసి ఎవరైతే ఆత్మ స్థాయికి వెళ్ళారో, ఆత్మ యొక్క సహజ స్థితికి వెళ్ళారో, వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు కలుస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మన జర్నీ ఏదైతే ఉందో ఇట్స్ అ జర్నీ, దానికి ఎండ్ లేదు, స్టార్ట్ లేదు, ఏం లేదు. ఇది అయిపోయిందా, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం, నెక్స్ట్ లెర్నింగ్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మళ్ళీ మనం అందరం మళ్ళీ కలుసుకుంటాం, వేరు వేరు రూపాల్లో కలుసుకుంటాం, వేరు వేరు లెర్నింగ్స్తో కలుసుకుంటాం, వేరు వేరు విజ్డమ్తో కలుసుకుంటాం. అంతే తేడా. ద వీల్ ఆఫ్ టైమ్ అని చెప్తారు. ఇందులో ఒక సిరీస్ కూడా ఉందండి, నాకు బాగా ఇష్టం ఇది. మీకు ఎవరికైనా టైం ఉంటే చూడొచ్చు. ద వీల్ ఆఫ్ టైమ్ అనేసి అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. అందులో కూడా అంతే అనమాట, సమ్ సూపర్ హీరో లాగా చూపిస్తారు కొంతది. ఒక సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఆ విలేజ్నో వాట్ ఎవర్ కాపాడడానికి కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు. సో వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు సూపర్ హీరోస్ అనేసి. వాళ్ళకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ లెర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టు లైక్ పాస్ట్ లైఫ్స్లో వాళ్ళు ఇంకొకటి ఏదో, వాళ్ళ లెర్నింగ్స్ అక్కడ ఏవో ఉన్నాయి, దాని ద్వారా వాళ్ళు ఉన్నతంగా వచ్చి ఈ లైఫ్లో ఏదైతే వాళ్ళు సరిచేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉన్న శక్తులు అన్నవి వాళ్ళలో ఉంటాయి అన్నమాట. అండ్ అందులో ప్యూర్గా ఆ సిరీస్లో క్లియర్గా ఏం చెప్తారంటే, వీల్ ఆఫ్ టైమ్, ఆ కాలచక్రం అన్నది అలా తిరుగుతూ ఉంటుంది. మనం వెళ్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం, మళ్ళీ గిడుతూ ఉంటాం, అంతే తేడా. అండ్ చాలా మీనింగ్స్ ఉన్నాయి అందులో, నాకు పూర్తిగా ఇప్పుడు సిరీస్ గుర్తు రావట్లేదు, కానీ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ కూడా మంచి సిరీస్ అనమాట, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. అందరూ తెలుగులో కూడా ఉన్నట్టుంది, తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉన్నట్టుంది, చూడొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ అగైన్. సో ఆయన స్టూడెంట్స్ గురించి చెప్తూ ఉన్నారు కదా, కొంతమంది ఎవరో కాలం చేశారనేసి, అండ్ వాళ్ళు సోల్ లెవెల్కి మళ్ళీ చేరుకున్నారు. అండ్ ఎవరైతే అక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయారని కాదు, వాళ్ళని మళ్ళీ నేను మీట్ అవుతూనే ఉంటాను అనేసి. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారండి, వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీస్ ఉన్నాయే, వాళ్ళ ఇల్నెసెస్ ఉన్నాయే, ఆ ఇల్నెస్ అనేది ఏంటంటే వాళ్ళ సోల్ జర్నీతో ఒక పార్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళ ఫేట్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు, లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు అలాగా, ఇది ఇంకింతే అన్నట్టు. మన యొక్క స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైఫ్లో, అవి దేనికి కాంట్రిబ్యూట్ చేస్తాయంటే మన విజ్డమ్ ఆఫ్టర్ లైఫ్. మనం ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాము, మనం ఎప్పుడైతే ఆఫ్టర్ లైఫ్ అంటే ఏమంటారు, మరణం తర్వాత మీరు అనే బుక్ కూడా ఉన్నట్టుంది, ఎప్పుడో చదివినా గుర్తొస్తుంది. మరణం తర్వాత మనం ఏదైతే ఉన్నామో అక్కడ లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ విజ్డమ్ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇవి ఇప్పుడు మనం ఈ లైఫ్లో ఉన్న లెర్నింగ్స్ అన్నీ కూడా. అండ్ ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి విజ్డమ్ రూపంలో మనతో పాటు మనకు వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ నేను వాళ్ళని కలుస్తాను అన్న దాంట్లో అర్థం ఏంటంటే, మన యొక్క ఫ్రెండ్, మన యొక్క స్పీకర్, మన యొక్క మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అష్యూర్ చేస్తున్నారు, అంటే మనకి చెప్తున్నారనమాట, మనల్ని ఒక కాన్ఫిడెన్స్లోకి తీసుకొస్తున్నారు. ఏమని, నువ్వు సోల్ కింద వెళ్ళిపోయినప్పుడు నువ్వెవరు అలా ఒంటరిగా వదిలేయబడవు, నువ్వు నా చెంతకు వచ్చి చేరుతావు, అండ్ నిన్ను ఆ ఆఫ్టర్ లైఫ్, మరణం తర్వాత మేము నిన్ను గైడ్ చేస్తాము, నువ్వు పూర్తిగా గైడ్ చేయబడతావు అన్నది ఆయన చెప్తున్నారనమాట. అంటే ఈ మరణం తర్వాత పీపుల్ ఎవరైతే ఉన్నారో, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళ యొక్క స్పిరిచువల్ ట్రూత్ అన్నదాన్ని రియల్గా రియలైజ్ అవుతారు.
ఫియర్‌తో కాదు. ఇప్పుడు దాకా మనం ఫియర్‌తో బతుకుతాం. ఈ పూజ, ఆ పూజ, ఈ అఫర్మేషన్, ఆ అఫర్మేషన్, ఇది, అది అన్నీ కూడా మనకి లోపల ఎక్కడో చిన్న ఫియర్ ఉంటుంది. అందులో నుంచి వర్క్ చేస్తూ ఉంటాం. కానీ ఆఫ్టర్ లైఫ్ ఏం చేస్తాము? ఆ ఫియర్‌తో మనం వర్క్ చేయము. మనం ఒక ప్యూర్ లవ్‌తో మాత్రమే ఉంటామనమాట. ఆ లవ్‌తో మనం అర్థం చేసుకుంటాం అసలు మన స్పిరిచువాలిటీ అంటే ఏంటి అన్నది అక్కడ ట్రూగా అర్థం చేసుకుంటామనమాట. మరి ఇక్కడ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది ఏంటండి? అంటే వాళ్ళ యొక్క కరప్టెడ్, కరప్టెడ్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు సడన్‌గా గుర్తు రావట్లేదు నాకు. కరప్టెడ్ పొలిటీషియన్స్ అంటారు కదా! మన కంట్రోల్‌లో మనం లేనిది, లేకపోతే నిజాయితీగా లేనిది అనొచ్చు. మన డిసీజ్డ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు చూసినా ఈ ఒక రోగాలకు క్రియేట్ చేస్తూ ఉంటాం. అవి ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం? ఈ యొక్క అపోహలో, భయాలో, ఏవేవో ఇంకా. అలాంటి ఒక పెయిన్ఫుల్ బాడీని, అలాంటి ఒక నిజాయితీ లేని బాడీని పరిమితుల్లో ఎప్పుడు చూసినా పరిమితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఒక శరీరాన్ని మనం విడిచి ఎక్కడికి వెళ్ళామండి? ఒక సోల్ అన్నది ఎప్పుడూ అన్హార్మ్డ్ అనమాట. ఏది మనకి పాడైపోతుందంటే ఈ ఫిజికల్‌గా ఉన్న బాడీ, ఈ పెయిన్ ఇవన్నీ దీనికే, సోల్‌కి కాదు. సోల్ ఎప్పుడూ కూడా దానికి ఏ విధమైన హార్మ్ అన్నది జరగదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దాన్ని ఎంత ఫిజికల్‌గా మనం బిఫోర్ డెత్ ఎంత సఫర్ అయినా కూడా సోల్‌కి ఏమీ కాదనమాట. అండ్ ఈ స్ట్రగుల్స్‌లో, లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్‌లో ఏంటంటే మన ఈ కరప్టెడ్, డిసీజ్డ్ బాడీస్ ఏవైతే చెప్పుకుంటున్నామో అవి ఏవి కూడా స్పిరిచువల్‌గా మన లైఫ్‌ని గాయపరచవు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అండ్ మనం దీనికోసమే వర్క్ చేయాలి. మనం బాడీస్ కోసమే వర్క్ చేయాలా? కాదు. దీనికోసం వర్క్ చేయాలి, మన స్పిరిట్ కోసం వర్క్ చేయాలి. లైఫ్ రివ్యూ. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు వినుంటాం. మనము చేసే పనులు బట్టి మనం స్వర్గానికో, నరకానికో వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన లైఫ్ అనేది రీప్లే అవుతుంది అనేసి. నేను కూడా అదే చెప్తున్నారు. మీరు వన్స్ ఈ బాడీ, ఈ తొడుగు ఏదైతే ఉందో దాన్ని వదిలి పెట్టిన తర్వాత మీరు డివినిటీకి గైడ్ అవుతారనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద వచ్చే ఆ పిక్చర్ కనుక చూస్తే అది మీరు మీ మానవ జీవితం ఎర్త్ మీద నుంచి ఆ డివైన్నెస్కి, మీ సోల్ ఎక్కడైతే ఉంటుందో, మీ సోల్ హోమ్ ఏదైతే ఉందో దానికి దారనమాట. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మన లైఫ్ని మళ్ళీ ఒకసారి రీప్లే చేస్తారనమాట. బాగుందా ఐడియా? చూడ్డానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట. నాట్ దట్ నేనేదో నెగిటివ్గా చెప్తున్నాను ఇప్పటికిప్పుడు లైక్ అందరం వెళ్ళిపోతాం కాదు. అక్కడ మళ్ళీ మనల్ని మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రతిదీ చూస్తామన్నమాట. మన గురించి మనకి తప్ప వేరే వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా మనం చూస్తాం. సో మనకు తెలియాలి మనం ఏం చూడాలి అని అనుకుంటున్నామో ఇప్పుడు దానికి అనుగుణంగా మనము లివ్ చేస్తే చాలా బెటర్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ అగైన్. సో ఆఫ్టర్ లైఫ్ అన్నది మనం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని చెప్తున్నారు, మనకి మళ్ళీ మన సినిమాని వేస్తారు. అన్నీ చూస్తామండి మనము, అన్నీ చూస్తాం. మనం ఏం చేసాము, అవి ఎలా మనకి ఎఫెక్ట్ అయినాయి, ఎలా ఇతరులకి ఎఫెక్ట్ అయినాయి అన్నీ. ఆయన స్పీకర్ మన ఫ్రెండ్ ఏమంటున్నారు అంటే ఆయన వీళ్ళందరినీ కలుస్తాడు అని అన్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని అర్థం కదా. సో ఆయన ఏం చెప్తున్నాడంటే సినిమా పడుతుంది, ఆ సినిమాలో మేము అందరం కలిసి నవ్వుకున్నాం, అందరం కలిసి ఏడుస్తాం, మళ్ళీ అందరం కలిసి నవ్వుకుంటాము. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఆ ఎనర్జీ అనేది పాస్ అయిపోయిన తర్వాత మనకు ఒకటి అనిపిస్తుంది కదా, అరే ఇక్కడ ఇలా చేసి ఉండుంటే బాగుండు, అక్కడ అలా చేసి ఉండుంటే బాగుండు, ఇక్కడ ఈ విధంగా చేసినందుకు ఈ విధంగా డ్యామేజ్ అయింది లైఫ్లో, అరే ఇంకా బెటర్గా చేసి ఉండుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉండేవి, వండర్ఫుల్ అమేజ్మెంట్ ఉండేది, ఒక మంచి పీస్ఫుల్గా నేను బతుకుని ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా లేదా? అయ్యో మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటారా?
మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను. నా పాస్ట్ కంపెనీలో నేను ఎప్పుడు స్ట్రెస్‌ఫుల్‌గా వర్క్ చేసేదాన్ని. అన్నీ సీరియస్‌గా వర్క్ చేసేసేదాన్ని. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత కొన్ని రోజులు కోపం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయ్యాను. ఎవరు వర్క్ చేయని స్పేస్‌లో నువ్వు వర్క్ చేసి ఏం లాభం? నువ్వు కూడా హ్యాపీగా, జాలీగా చెయ్యి. నీకు వర్క్ ఇష్టం చేసుకో. కానీ ప్రశాంతంగా, తీరిగ్గా ఎంజాయ్ చేస్తూ చేసుకుని ఉండాల్సింది కదా. ఈ మూమెంట్స్ మిస్ అయ్యాను కదా ఎప్పుడు సీరియస్‌గా ఉండి అని అనిపిస్తూ ఉంటది. ఇలా చాలా అనిపిస్తాయి లైఫ్‌లో. ఇది ఇలా చేసి ఉండుంటే బాగుండు, అది అలా చేసి ఉంటే బాగుండు అనేసి. అది సహజం అందరి దృష్టిలో, అందరి జీవితాల్లో. సో, మన సినిమా ప్లే అయినప్పుడు ఏంటంటే మనకి అవన్నీ చూసుకుంటామనమాట. అన్నిటిలో నుంచి ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, ఎవ్రీథింగ్ నోట్ అవుతూ ఉంటుంది అక్కడ ఆఫ్టర్ లైఫ్‌లో. అండ్ ఆ రీప్లే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సోల్ ఉన్నతంగా ఎదగడానికి. మనం కాదు, మన సోల్ ఎదగడానికి. మరి అన్నిటి నుంచి ఏం నేర్చుకున్నామండి అంటే, ఆఫ్టర్ లైఫ్, ఆ మరణం తర్వాత, ఈ జీవితం తర్వాత మనం ఏం తెలుసుకుంటాం, లేదా జనాలు ఏం తెలుసుకుంటారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ తెలుసుకుంటారు. కాకపోతే ఒక చాలా మంచి పీస్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక స్పిరిచువల్ లెసన్ కదా మనకి. ఆ సఫరింగ్ ఏదైతే ఉందో, సఫరింగ్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు క్రియేట్ చేసిన సఫరింగ్ కాదు. దాన్ని మన లోపల మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఒక థింగ్ అనమాట. అంటే నేను ఆయన వర్డ్స్లో చెప్పాలనుకున్నాను, ఇఫ్ యూ టూ ప్రిసైజ్లీ still held on to the suffering of their bodies and blame for other people. But they got to see that and got to understand that suffering is not an infliction by others. It is an acceptance by the sufferer. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, చాలామంది ఇవేమీ గ్రహించకుండా ఆ సఫరింగ్ అన్నది వాళ్ళ బాడీస్లో ఉన్నదాన్ని వాళ్ళు గుర్తించకుండా ఇతరుల మీద ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. నీదే తప్పు, నువ్వే నా లైఫ్ని ఇలా చేసావు, అలా ఇలా అనేసి. కానీ వాళ్ళు ఏం చూడరంటే, ఆ సఫరింగ్ అన్నది వేరే వాడు ఎవడో నీకు ఇచ్చింది కాదు, నువ్వు నీకుగా నువ్వు ఏమైతే యాక్సెప్ట్ చేసావో అది నీ సఫరింగ్. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక వ్యక్తి ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టారనుకోండి, ఆ కొట్టింది ఎంతసేపు ఉంటుంది, ఒక గంట అరగంట ఉంటుంది. ఆ తర్వాత కూడా మనము ఓకే, అందులో నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏదైతే ఉంటే నేర్చుకొని, దానికి చేయాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో అది మనం చేసి అక్కడితో వదిలేయాలి. అంతేకాని సంవత్సరాల తరబడి అదే నువ్వు నన్ను కొట్టావు అనేసి మనం సిచ్యువేషన్స్ బుర్రలో క్రియేట్ చేసుకుని మనం క్యారీ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ బాధ, వ్యధ, అన్ని సంవత్సరాల వ్యధ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కొట్టినోడు ఒకసారి నేను కొట్టాడు, నీకు నువ్వు ఎన్నిసార్లు రీప్లే చేసుకున్నావు దాన్ని? తప్పెవరిది అక్కడ? ఆ సఫరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు క్రియేట్ చేసుకున్నారు? పక్కోడైతే కాదు కదా, నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. మరి ఏంటి ఈ ఓకే, మన వీడియో ప్లే అయింది, మన సినిమా ప్లే అయింది, ఆ సినిమాలో నుంచి చూసుకున్నాం, మన తప్పులేంటో తెలుసుకున్నాము, ఒక పీస్ఫుల్నెస్ ఒకటి ఏదో వచ్చింది, నవ్వుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేమీ స్ట్రింగ్స్ ఏమి అటాచ్ అయి ఉండవు కదా, దేనికి దారాలు కట్టేస్తూ దేనికో కట్టుబడిపోయి లేం కదా. సో నవ్వుకుంటాం మహా అంటే. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఒక 60 years తర్వాత ఇప్పుడు పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ కింద ఉంటాయి కదా, గుడ్ మెమరీస్ కింద ఉంటాయి కదా. అక్కడ కూడా అంతే కదా, అవన్నీ ఒకసారి దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ స్కూల్కి వెళ్తే మొత్తం ఎగ్జామ్స్ అన్నీ, బుక్స్ అన్నీ ఒక గంటలో చదివి అలా పాడేయచ్చు. కానీ చిన్నప్పుడు ఎంత కష్టపడేవాళ్ళం వాటికి. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే చాలు భయం కింద ఉండేది, లేదా ఏదో హడావుడి. ఇప్పుడు తీసుకురండి, గంటలో చదివేసి పెట్టేయచ్చు. టాపిక్ ఏదో తెలుసుకోవాలి, ఎందుకంటే మనం పాస్ అయిపోయి వచ్చాం కాబట్టి, మనకి ఇప్పుడు ఇంకా మెచ్యూర్డ్గా ఉన్నాం కాబట్టి అవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి, అన్నీ నవ్వు తెప్పించే అట్లా కనిపిస్తాయి. మరి మన గ్రేటెడ్ పర్పస్ ఏంటి అని అంటే, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి. ఆ పరిమితుల నుంచి మనం బయటకు వచ్చేసాం.
పరిమితులు అనే తొడుగు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం ఆత్మపరంగా ఉన్నాం. మరి ఇప్పుడు మనకేంటి, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, లెక్కలేనన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మరి ఇంకేం కావాలి నీకు? మరి గాడ్‌ని తెలుసుకోవాలా? కాదు. ఎందుకంటే గాడ్ ఆల్రెడీ ప్రెజెంట్‌గానే ఉన్నారు. మనం కూడా గాడ్ స్టేట్‌లోనే ఉన్నాం కదా ఆఫ్టర్ లైఫ్. ఇంకేంటి గాడ్‌ని తెలుసుకునేది? మరి ఏం తెలుసుకోవాలి? అంతకన్నా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైనది ఏంటి? వాస్ నథింగ్. స్పేస్‌లో మీరు చూసారనుకోండి, ఏముంది అక్కడని చూస్తాం? ఏం లేదు. ఏమీ లేని దాంట్లో నుంచి కదా మనం పుట్టుకొచ్చాం. మరి దాన్ని కదా మనం తెలుసుకోవాలి. ఆఫ్టర్ లైఫ్లో మన అల్టిమేట్ రెవల్యూషన్ ఏదైనా ఉంది అని అంటే గాడ్ని తెలుసుకోవడం మటుకు కాదు, ఆ ఇన్ఫినిట్ ఏదైతే ఉందో దానిని ఫీల్ అవ్వడం, దాన్నే మనం వాయిడ్ అంటాం అన్నమాట. ఆ వాయిడ్ని ఫీల్ అవ్వడం, ఆ వాయిడ్ని ఎక్స్పీరియన్స్ చేయగలగడం. అందరం ఆ అణువు నుంచే పుట్టుకొచ్చాం, కానీ ఆ అణువు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆ ఇన్ఫినిట్ నుంచి పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆకాశానికి అంతుందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, అవంతా ఎక్కడుంది? వన్స్ మన భూమి మీద నుంచి వెళ్ళిపోతే మనకి టైం ఎక్కడో ఉండదండి. వాయిడ్ ఉంటుంది, స్పేస్ మాత్రమే ఉంటుంది అండ్ వాయిడ్నెస్ ఉంటుంది. అక్కడికి నా వాచ్ పట్టుకెళ్ళి నేను ఇలా ఉంటాను అంటే కాదు, కుదరదు. ఈ కాలం, ఈ పరిమితులన్నీ మనకి ఇక్కడే. వన్స్ ఇది పాస్ ఆన్ అయ్యి వెళ్తే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ వైడ్. అంటే భూమి మీద వాయిడ్ లేదని కాదు, అది మన లోపల ఉంది. ఎందుకంటే సృష్టి అంతా ఎక్కడుంది? మన లోపలే ఉంది. మన ఆత్మ ఏదైతే ఉందో అందులోనే మనం ఉన్నాము. ఆత్మ అన్నది ఏంటి? ఒక డివైన్ థింగ్. ఆ డివైన్ది ఎక్కడుంది? ఉన్నత స్పేస్లోనే ఉంది. మనం తెలుసుకుంటే మన దగ్గరే ఉన్నట్టు అది లెక్క. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అల్టిమేట్ రివల్యూషన్ ఏదైతే ఉందో అదేంటంటే గాడ్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక వరకే, కానీ దానికి మించింది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ వాయిడ్ని ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆఫ్టర్ లైఫ్లో మనం ఏం చేస్తున్నాం? మన లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివ్యూ చేసుకుంటున్నాం ఒకసారి. మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, మన భావాలు ఎలా ఉన్నాయి, మన యొక్క పరిమితులు ఎలా ఉన్నాయి, మనం వాటిని ఎలా గిరిగీసుకుని కూర్చున్నాము, ఏ గీతల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాము, ఏ గీతని అదే మన రక్షణ కవచం అని అనుకుని అందులోనే ఎలా సతమతమయ్యాము, ఇవన్నీ కూడా తెలుసుకుంటామన్నమాట. ఏంటి మన సినిమా మనకి ప్లే చేయడం వల్ల. మరి ఇవన్నీ ఏమైనా లిమిటేషన్సా అండి? ఇలా గీతలు గీసుకుని కూర్చున్నామంటే కాదు. ఇప్పుడు మనం ఎలా అయితే ఈ పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో, మనము ఎలా అయితే ఇందులో ఉన్నాయి తెలుసుకుంటున్నామో, సో మన లైఫ్లో మన లిమిటేషన్స్, మన ఓన్ పరిమితులు ఏవైతే ఉన్నాయో, ఈ లాస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనకి బుక్స్ లాంటివి అనమాట. వాటిని తెలుసుకుంటున్నాము. అవును, తప్పులు చేస్తాము, తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకున్నది ఎందుకు? మన అల్టిమేట్గా మన సోల్ లెవెల్లో మనం ఎదగడానికి, అంతే కదా. ఆ సోల్ లెవెల్లో మనం ఒక విజ్డమ్ తెలుసుకోవడానికి, ఒక ఎన్లైటన్మెంట్ తెలుసుకుంటూ, ఒక మోక్ష మార్గాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నాము. అందులో మనం చదువుతున్న పుస్తకాలే ఇవన్నీ, మన గిరిగీతలన్నీ కూడా. అండ్ వాళ్ళందరూ ఎవరైతే పాస్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు మిమ్మల్ని కూడా ఇవన్నిటిని చూడమని చెప్తున్నారు. అండ్ కొంతమందికి వాళ్ళు కనిపిస్తూ ఉండుండొచ్చు, లేదా ఎవరో ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఏంటంటే మనకి అబ్జర్వేషన్ వల్లను మనకు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకళ్ళ లెర్నింగ్ ఇంకొకళ్ళకి లెర్నింగ్ మెట్టు కింద. ఎందుకంటే మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్ని నేర్చుకుంటాం? మనకు స్వతహాగా నేర్చుకునే కొన్ని అయితే వాళ్ళ నుంచి నేర్చుకునే కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఒకసారి నేర్చేసుకుంటే అది ఏమవుతుందంటే అల్టిమేట్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ లైఫ్ ఎవరైతే చూసారో వాళ్ళు తెలుసుకున్న విషయాలన్నీ కూడా మనకి అందించబడతాయి అన్నమాట. మనం వాళ్ళకి కనెక్ట్ అవ్వగలిగితే, వాళ్ళని మనం చూడగలిగితే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో లేరు కదా, మన దగ్గరే ఉంటారు. ఎందుకంటే మన సోల్ వాళ్ళ సోల్ ఎప్పుడూ కనెక్టెడే. ఎందుకంటే వాళ్ళ సోల్ మన సోల్ కూడా రెండు ఒకటే కాబట్టి.
డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడానికి 2గా విభజించబడి వచ్చామంతే. మరి హ్యూమానిటీకి, డివినిటీకి అంటే మన మనిషి రూపానికి, మానవ జీవితానికి, దైవత్వానికి గల యొక్క స్ట్రగుల్ ఏంటండి అంటే, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే మేము, మీరు ఇవన్నీ కూడా మనమందరం కూడా చాలా రేర్ గ్రూప్‌కి చెందిన వాళ్ళం అనమాట. ఎందుకండి అంటే మనమందరం కూడా స్పిరిచువల్ సీకర్స్. ఇలా చాలా రేర్‌గా ఎవరి దృష్టి ఎక్కడి వరకు ఉంటుంది, లైక్ ఇది వింటున్నాము, ఇది చదువుతున్నాము అంటే మనము ఇంకేదో ఉంది దాన్ని తెలుసుకోవాలనే తపనలో ఉన్నాం కదా! అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? కొట్టుకుపోతూ ఉంటారు వారి లైఫ్ స్టైల్‌లో. ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానిలో ఎంతమంది ఈ అవతల వైపు ఏముంది అన్నది చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తక్కువే కదా! సో అందుకని మనం రేర్ జెమ్స్ అనమాట. అన్నిట్లకన్నా పెద్ద కష్టం, పెద్ద ఛాలెంజ్ ఏంటి అనంటే మన దైవత్వానికి, మన యొక్క మానవ జీవితానికి మధ్య జరిగే సంఘర్షణ. ఇదొక్కటి మనకి అన్నిట్లకన్నా చాలా కష్టతరమైందనమాట. దీంట్లో ఛాలెంజ్ ఏంటి అనంటే మన యొక్క మానవ పరిమితులు ఏదైతే ఉన్నాయో వాటిని అధిగమించి వాటిని హత్తుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మనల్ని మన డివైన్ నేచర్లో ఎప్పుడూ నిలబెడుతూ ఉంటాయి కనుక. సో ఈ స్పిరిచువల్ వర్క్ ఏదైతే ఉందో, ఈ స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉన్నాయి అనుకోండి, మీరు ఆ 5 నిమిషాలు తీసుకొచ్చి ఏదైనా గురువు దగ్గర పెట్టారనుకోండి, ఆయన తీరులో చెప్తూ ఉంటారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అండ్ అప్పటికప్పుడు మీరు రియలైజ్ అవుతారు. మళ్ళీ తర్వాత అది పెద్దగా ఇంపాక్ట్ చూపించదనమాట. కొంతవరకే మీకు ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది, లేదా 5 నిమిషాల వరకే చూపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అది మీకు ఫోర్స్డ్‌గా జరుగుతుంది. సో మీకు మీరు నచ్చి వెళ్ళినా ఎక్కడో మీకు లోపల నుంచి మీకు అది లేకపోతే ఏంటంటే అది ఫోర్స్డ్‌గా జరుగుతుందనమాట మీ మీద. అది ఒక వినడానికి బాగుంటుంది కానీ దాన్ని మీరు ఆచరణలో పెట్టరు, దాన్ని అవగాహన చెందరు, దాన్ని అనుభూతి చెందరు అనమాట. అలా కాకుండా అల్టిమేట్ ఒక ప్రతి చిన్న మూమెంట్లోనూ సెల్ఫ్ రియలైజేషన్ అన్నదానికి, అంటే మన స్వతహాగా మనం ఏదైతే తెలుసుకుంటామో దానికి చాలా పెద్ద ఇంపాక్ట్ అనమాట. దాని వెయిట్ చాలా ఎక్కువ, దాని స్థితి ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ. ఎవరి చేతిలోనో మనం 5 నిమిషాలు పెట్టి నేర్చుకునే దానికి, మనం స్వతహాగా మనం ఏంటి అన్న తెలుసుకున్న దానికి ఆ పవర్ అన్నది చాలా ఎక్కువ. అది మన లైఫ్లో చాలా వరకు మనం గుర్తుపెట్టుకుని ఉంటాం. ఇప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠాలే ఉన్నాయి అనుకోండి, అన్ని లెసన్స్ మనకు గుర్తున్నాయా? గుర్తుండవు. ఏం గుర్తున్నాయి? మనం సెల్ఫ్ రియలైజ్ అయ్యి మనకి ఇది తెలుసు, మనం ఏదో తెలుసుకుంటాం కదా కుతూహలంతో, అవి మాత్రమే మనకు గుర్తుంటాయి. చిన్నప్పుడు మా మదర్ ఎప్పుడు చూసినా మాకు బుక్స్ ఎక్కువ కొనిపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. పిచ్చి పిచ్చి టాయ్స్లా కాకుండా ఉండేవి, బొమ్మలు ఉండేవి, చాలా తక్కువ ఉండేవి, అన్నీ కూడా యూస్ఫుల్ బొమ్మలు అనమాట. గుడ్ క్వాలిటీ బొమ్మలు తీసుకొచ్చేవాళ్ళు. వాటికన్నా ఎక్కువ ఆవిడ మాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట, ఎప్పుడు బుక్స్ కొనుక్కుందాము. January 1 వచ్చిందంటే మనోరమ అనే బుక్ దొరికేది. అది మీకు అవగాహన ఉందా లేదో నాకు తెలీదు. దాంట్లో ఏంటంటే మొత్తం జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది అన్నీ అది ఇయర్లీ వన్స్ రిలీజ్ అయ్యేది మనోరమ బుక్ అనేసి. వెయిట్ చేసేవాళ్ళం అందరూ. న్యూ ఇయర్ పార్టీస్ కోసం వెయిట్ చేస్తుంటే మేము ఈ బుక్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అనమాట, నేను నా బ్రదర్. అంత ఇష్టం ఆ బుక్ అంటే, ఎందుకంటే అందులో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి తెలుసుకోవడానికి. అండ్ ఫస్ట్ టైం నాకు ఆ బుక్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ చేసేవాళ్ళు అనమాట, మా మదర్ అండ్ మా ఫాదర్ కూడా అవి చదవడానికి అలా. అందులో నేను ఫస్ట్ కాపీలో చదివిన ఒకటి ఏంటంటే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్, ఈ ప్రపంచం మొత్తంలో పెద్ద పువ్వు ఏది అంటే ఒక రఫ్లేషియా అనే పువ్వు. అది ఇప్పటికీ గుర్తుంది నాకు. ఎందుకు అంటే దాన్ని నేనే ఎక్స్ప్లోర్ చేశాను. అది నేను తెలుసుకున్నప్పుడు ఒక అనుభూతి ఏదైతే ఉందో అది ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. సో ఎవరికి వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఎంత క్లియర్గా మనకి
లైఫ్‌లో వస్తూ ఉంటాయో, వేరే వాళ్ళు ఫోర్స్ చేసి చదివించిన దానికో, లేదా వేరే వాళ్ళని మనం మోటివేట్ చేసేదానికన్నా మనం మోటివేట్ అవ్వే ఒక గొప్పతనం ఉంది చూడండి. దట్ ఈస్ ట్రూలీ డిఫరెంట్ అనమాట. మన అల్టిమేట్ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో అది ఎవరి మీద అంటే మన మీద మనమే. ఎందుకంటే బయటవాడు అనే దానికన్నా మనలో మనమే మనకి చాలా క్లిష్టమైన జడ్జిలు మనమే. ఎందుకంటే మనం బాగా తెలుసు కాబట్టి మనల్ని మనం బాగా జడ్జ్ చేసుకుంటాం. అండ్ చాలా హార్ష్ అనమాట. బయటవాడు నీకు అంత హార్ష్గా ఉండకపోవచ్చు, వాడు ఏదో వీడు ఫీల్ అవుతాడన్న మర్యాదన్నా ఉండొచ్చు. మనం అలా కాదు కదా. మనకి ఏదున్నా మన గురించి ట్రూగానే చెప్పుకుంటూ ఉంటాం. సో మనమే అందరిలో హార్షెస్ట్ జడ్జెస్. సరే, మరి మనం ఆ హార్షెస్ట్ జడ్జెస్ ఒప్పుకుంటాను. మన అల్టిమేట్ క్రిటిసిజం ఏదైతే ఉంది అని అంటే అది మన మీద మనకే అన్నది కూడా ఒప్పుకుంటాం. మరి ఏంటి మన యొక్క మనం అసలు ఏం కావాలనుకుంటున్నామంటే, మనం న్యాచురల్గా అంటే మనం సహజంగా మన దైవత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మనకు లోపల ఉండే అతి ముఖ్యమైన కోరిక అనొచ్చు, కుతూహలం అనొచ్చు అనమాట. ఆర్టిఫిషియల్గా గాడ్ కింద కాదు. మీరు మా ఆర్గనైజేషన్లో చేరండి, ఇవి ప్రాక్టీసెస్ చేయండి, గాడ్లీ స్టేట్లో ఉండండి అంటే అలా కాదు. నా స్వతహాగా నేను ఉన్నతంలో ఉండాలనుకున్నా, స్వతహాగా నేను డివినిటీ ఏదైతే ఉందో, ఆ దైవత్వం ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వాలి అని అనుకునే తత్వం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనకు ఒక లైఫ్ ఇవ్వబడింది, రిలేషన్స్ ఇవ్వబడ్డాయి, పరిస్థితులు ఇవ్వబడ్డాయి, అన్నిట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట, లేదా కొట్టుకుపోతూ ఉంటాం. సో అన్నిటిని పక్కన పెడితే ఒక క్షణం ఇప్పుడు నేనేంటి అది నేనెవరు అన్నది క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ట్రూగా నేనెవరు అన్నది తెలుసుకోవాలి అనేసి. సో అది మన యొక్క అల్టిమేట్ గోల్ అనమాట. అది ఎలా సహజంగా వేరే వాళ్ళు చెప్పినట్టు కదా, ఒక కన్వీనియంట్గా గాడ్గా ఉండడం కాదు. ఎందుకంటే ఒక మంచి కాన్వర్జేషన్ తీసుకొస్తుంది. మేము స్పిరిచువల్గా అదండి, మేము స్పిరిచువల్, ఇవన్నీ ఈ ఎంటర్టైన్మెంట్స్ కోసం కాదు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అది మనకు చాలా న్యాచురల్గా రావాలి. ప్రిటెండ్ చేస్తే కాదు, ఏదో అంటే ఏదో యాక్షన్ చేస్తేనో కాదు. ట్రూ స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడూ కూడా ఒక యాక్షన్ లాంటిది కాదనమాట. అది ఎప్పుడు కూడా మనకి న్యాచురల్గా మనకి రావాలి. ఫైనల్గా మనం ఒక లెసన్ తెలుసుకోవాలి అంటే లెటింగ్ గో, వదిలిపెట్టేయడం అనమాట. అసలు వాట్ విల్ మేక్ యూ సాడ్ ఇస్ టు సీ వేర్ యు ఆర్ టూ లేజీ, టూ హ్యూమన్ టు బి బాదర్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. మనల్ని మనకి ఆ సాడ్నెస్, ఆ బాధ అన్నది ఎక్కడొస్తుందంటే ఎక్కడైతే మనము చాలా లేజీగా ఉన్నాము అన్నది. ఎందుకంటే మానవ తత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకేది బాదర్ చేయలేదు. ఎక్కడ అది బాదర్ చేస్తుంది? మనం ఆఫ్టర్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ దుస్తులను వదిలేసి మిడిల్ స్టేజ్లోకి ఉంటాం కదా, దానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనము ఎక్కడైతే మన బిగ్గెస్ట్ రిగ్రెట్ వచ్చి మనం ఎక్కడ ఆందోళన చెందుతామంటే, అయ్యో ఎంత మంచి స్పిరిచువల్ గ్రోత్ వచ్చిన ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నిటిని నేను వేస్ట్ చేసేసుకున్నానే, ఇంకా గొప్పగా బతుకుని ఉండాల్సిందే, ఇంకా గొప్ప విధానాలు ఎంచుకుని ఉండాల్సిందే అన్న దగ్గర మనం ఫీల్ అవుతామన్నమాట. ఎందుకంటే అక్కడ మనకి లైఫ్ అంతా రీప్లే అవుతుంది కదా. ఇక్కడ ఉంటే ఏంటంటే మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఒక పెద్ద లెక్చర్ ఇస్తాం. నా షూస్లో ఉండి చూడు నువ్వు, నా ప్లేస్లో ఉండి చూడు నువ్వు, నేను చేసింది కరెక్టే. ఎప్పుడు మనం చేసింది కరెక్టే. దాన్ని నిజమని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో నాలుగు పుస్తకాలు రాయమన్నా రాస్తాం. కానీ అక్కడ అలా కాదు కదా. మనం ఏదైతే సహజంగా ఉన్నామో అది మనకు కనిపిస్తుంది అక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ నుంచి చూడం. మనం ఏమైతే చేసామో దాన్ని మాత్రమే రీల్ని చూస్తాం. అక్కడ మనం ఏం చేసామో, ఇక్కడ మనం ఏం చేసామో నిజస్థితిలో ఉండి అక్కడ చూస్తాం. సో అక్కడ మనకు అర్థమవుతుందన్నమాట, ఏవి ఇంకా గొప్పగా చేసి ఉండొచ్చు, ఏది చేయడం వల్ల ఏ పరిణామం వచ్చింది,
ఏది ఇంకా బాగుగా చేసుండుండొచ్చు అన్నవన్నీ మనకు తెలుస్తాయి. అండ్ వన్స్ ఇవి తెలుసుకున్న తర్వాత వాటిని వదిలిపెట్టేయడము అన్నది దాంట్లో నుంచి ఒక మంచి పీస్ఫుల్ స్టేట్కి వెళ్ళిపోతాం కదా. ఓ విధంగా చెప్పాలంటే పూలు పూచినట్టు హ్యాపీగా ఉంటాం కదా, ఆ స్టేట్ని తీసుకొస్తుంది అనమాట. అవును, మనం చూసాము, మనం చేసినవన్నీ మనం చూసాము. అక్కడికి వెళ్ళి వరి అయితే ఇంకేముందండి. అంటే ఇంకా నువ్వు ఆ బాడీని వదిలేసినా ఆ బాడీ యొక్క స్మృతులతో అక్కడ వేలాడుతూ ఉన్నట్టు కదా. నీ స్థితి ఏదైతే ఉందో, నీ గొప్ప స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇంకా నువ్వు తెలుసుకోవాలన్నట్టు కదా. ఇంకా ఈ భూమండలం మీద ఉన్న పరిమితుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, దాని గురించి వరి అవుతూ ఉన్నావు అంటే ఎప్పుడైతే నీ ఈగోని, నీ ఫియర్స్ని అన్నిటిని విడిచిపెట్టేస్తావో ఒక అందం, ఒక ప్యూర్ అందం, ఒక పీస్ అన్నది మన లోపల నుంచి వెలువడుతుందన్నమాట. సో ఈ అంతటి నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే, మన మాస్టర్ మనకి ఏం నేర్పించారు అంటే, మన లైఫ్ అన్నది ఏదైతే ఉందో అది హ్యూమన్ లిమిటేషన్స్, అంటే మానవ పరిమితులు ఏదైతే ఉన్నాయో వాటిని అధిగమించడమే. అండ్ మన డివైన్ నేచర్ ఏదైతే ఉందో, మన సోల్ నేచర్ ఏదైతే ఉందో దానిని తెలుసుకోవడం. సో ఆఫ్టర్ లైఫ్, మరణం తర్వాత ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, లేదా ఆ మరణం తర్వాత, ఈ లైఫ్ తర్వాత, ఈ ఆఫ్టర్ లైఫ్ తర్వాత ఉండే స్థితి ఏదైతే ఉందో అది ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అక్కడితో ఆగిపోతుందా? ఈ దుస్తులు వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా అక్కడితో అయిపోయిందా? కాదు కదా. మళ్ళీ డే స్టార్ట్ అయింది, మళ్ళీ మనం ఇంకోటి ఏదో ఒకటి వేసుకోవాలి. ఆఫీస్కి వెళ్తున్నామా, లేకపోతే ఏదైనా పేరెంటానికి వెళ్తున్నామా, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నామా, జాగింగ్కి వెళ్తున్నామా, స్విమ్మింగ్కి వెళ్తున్నామా, దానికి అనుగుణంగా మళ్ళీ బట్టలు వేసుకోవాలి కదా. సో మళ్ళీ లెర్నింగే కదా, మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, మళ్ళీ ఎంపిక స్వేచ్ఛ ఉంటుంది. ఆ ఎంపిక స్వేచ్ఛలో నుంచి మనం ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. ఆ ఎంచుకున్న దానిలో నుంచి మనకే పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్పిరిచువల్ వర్క్ అనేది ఎటర్నల్ సిగ్నిఫికెన్స్, అది ఎప్పటికీ కూడా అలా కొనసాగుతూ ఉంటుంది. సో మనందరిలోనూ ఏముంది అని అంటే, మన బాడీస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండొచ్చు, కానీ మనం అందరం కనెక్ట్ అయి ఉన్నాము. అండ్ మన అందరిలోనే ఉన్నతంగా ఏదైనా ఉంది అని అంటే ఆ స్పిరిచువాలిటీ, దైవతత్వం, ఆ డివినిటీ అన్నదాన్ని తెలుసుకోవడము, అండ్ ఆ లెర్నింగ్స్ అన్నది, ఆ పాత్ని తెలుసుకోవడము, అండ్ ఆ డివినిటీ కోసం మనం వర్క్ చేయడం. మిగిలిన అన్నీ కూడా చిన్న లెవెల్ అనమాట. లైక్ నాకు సేవ చేయాలని ఉంది, ఆ సేవ చేయాలనే తత్వం ఎక్కడి నుంచి ఉంది? నీ బాడీకి సంబంధించింది. కానీ ఆ గాడ్ని తెలుసుకోవాలి, అసలు ఆ సృష్టిని తెలుసుకోవాలి, నేనెవరు అన్నది తెలుసుకోవాలి, నా ఉనికిని తెలుసుకోవాలి, నా ఉనికిని నేను ఫీల్ అవ్వాలి, నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అది కదా మనకి ఉన్నతమైంది. అది మనం మరణించిన తర్వాతే మనం సాధిస్తామంటే కాదండి. ఇప్పుడు కూడా ఇలా కూడా మనం ఆ డివినిటీని తెలుసుకోగలుగుతాము. మన గురించి తెలుసుకోవడం అంటే అదే కదా. సో మన అడుగులు ఎప్పుడు కూడా మన ఉన్నత స్థితికి, మన యొక్క సోల్ పర్పస్కి మీద కేంద్రీకరించాలన్నమాట. వాట్ వి ఆర్ అన్నది మనం తెలుసుకోగలగాలి. అండ్ ఈ పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి మన డివైన్ నేచర్కి మనం కనెక్ట్ అవ్వగలగాలి. అండ్ ఎప్పుడూ నిరంతరం నేర్చుకుంటూ పోయే ఈ జర్నీ, ఈ పాత్ ఏదైతే ఉందో అందులో ఎప్పుడూ కూడా మనము ఉన్నత స్థాయిలోనే ఉండాలన్నమాట. ఎప్పటికెప్పుడు లెర్నింగ్స్ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు లివ్ చేస్తూ హ్యాపీగా, జాలీగా. మనకి తెలుసు కదా, ఈ క్లోత్స్ ఏవైతే మనం వేసుకుంటున్నామో, ఈ తొడుగులు ఏవైతే మనం తొడుక్కుంటున్నామో అవి వాటి యొక్క పరిమితులు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది కావాలి మనకి, సో దాన్ని గౌరవించాలి, కానీ దానికే లొంగిపోయి ఉండకూడదు అనమాట. సో లెట్స్ ఆల్ రైజ్ అప్, అందరం కూడా మేల్కొందాము, మేల్కొని మనల్ని మనం తెలుసుకునే పాత్రలు పెట్టుకుందాము, మన మీద మనం వర్క్ చేసుకుందాము. మన ట్రూ పాత్ ఏదైతే ఉందో దానికోసం
మనం వర్క్ చేద్దాము. అండ్ మన పరిమితుల్ని తెలుసుకుందాము, వాటికి కృతజ్ఞతగా ఉందాము. ఎందుకంటే అవే మనకి లెర్నింగ్స్. ప్రతి లెర్నింగ్ మనం నేర్చుకున్న ప్రతి దాని పట్ల కూడా కృతజ్ఞతగా ఉందాము. అండ్ యా సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. అండ్ మీకేమైనా చెప్పాలి అని అనుకుంటే కనుక కమెంట్స్ రూపంలో చెప్పొచ్చు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా ఇవ్వచ్చు. ఆర్ మీ ఒపీనియన్ ఏదైనా ఉన్నా కూడా తెలియజేయచ్చు. అండ్ మీ ఒపీనియనే కరెక్ట్ అని కాదు కదా, ప్రతి ఒక్కరిది వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ నెవర్ మైండ్, ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండండి. యూ కెన్ ఎక్స్ప్రెస్ మిమ్మల్ని మీరు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేసే రైట్ అయితే మీకుంది. సో యూ కెన్ ఎక్స్ప్రెస్. అండ్ యా, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.